వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తూ ఉత్తరాంధ్ర కావచ్చు దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించినటువంటి పరిస్థితి ఇది క్రమంగా బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి విజయవాడ బస్టాండ్కి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తే గనుక పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అక్కడ విజయవాడలోని మొగల్ రాజుపురంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అక్కడ వర్ష పరిస్థితికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఏదైతే సాధారణ జనజీవనానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాజకీయ నాయకులు కూడా అంటే పూర్తిగా ఆ అధికారులు తర్వాత రాజకీయ నాయకులు అంటే ఆ కూటమి నేతలందరూ కూడా ఈ ప్రజల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏ ప్రాంతం నేత ఆ ప్రాంతంలో వర్షానికి సంబంధించిన ఇబ్బందులు అంటే ప్రజలను అప్రమత్తం చేయడం కావచ్చు, వాళ్ళకి పునరావాస కేంద్రాలకు తరలించడం కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కూడా వీటికి సంబంధించి పంపించే ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మీరెవరు కావచ్చు వీళ్ళంతా